रना रना रनु रे रे नजरिया लागे नहीं कहीं ओ नजरिया పాతాళ గంగ అసలు శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి భక్తుడు అలాగే శ్రీశైలం నడుచుకుంటూ వచ్చే పాదయాత్రికులైనా ఫస్ట్ అయితే శ్రీశైలం గంగ దగ్గరికి వెళ్తారు, పాతాళ గంగ దగ్గరికి. గంగలో మునిగిన తర్వాతనే అక్కడ శివయ్య దర్శనానికి వెళ్తారు. అంత ఇంపార్టెంట్ పాతాళ గంగలో స్నానం. అయితే పాతాళ గంగ చాలా లోతుగా ఉంటుందండి కిందికి, అందువల్ల చాలామంది వెళ్ళలేకుంటారు. కానీ ఇక్కడ మనకు ఇంకో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, అదే రోప్వే మార్గం. అయితే పోను కిందకి వెళ్ళను పైకి రాను మొత్తం 80 రూపాయలే తీసుకుంటారు. అంటే కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా 80 రూపాయలు తీసుకుంటారు. దాన్ని యూజ్ చేసుకుని వెళ్ళి గంగలో స్నానం చేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి. పాతాళ గంగ కూడా అద్భుతంగా ఉందండి, మీరు ఒకసారి చూడండి వీడియో. విజువల్స్ అయితే నెంబర్ 1. అసలు నేను శ్రీశైలం అనుకోలేదు అంత మంచి విజువల్స్. మార్నింగ్ నేను వెళ్ళినా, కొద్దిగా చీకట్లో వెళ్ళినా, మార్నింగ్ మొత్తం విజువల్స్ సూపర్గా తీసిన. అసలు నా లైఫ్లో నేను ఇంత బెస్ట్ వీడియో తీస్తానని అస్సలు అనుకోలేదు. అస్సలు నిజంగా డ్రోన్ ఉంటే ఇంకా బాగుంది అనిపించిందండి. ఒక్క ఫోన్తోనే అదంతా కవర్ చేయాల్సి వచ్చింది. డ్రోన్ కానీ ఉంటే ఇంకా ఎక్సలెంట్ వస్తుంది. అలాగే మన ఛానల్లో ఒకసారి చూడండి, మొత్తం తమ్నైల్ని చూసి మ్యాటర్ అయితే డిసైడ్ చేయకండి. నేను తమ్నైల్ కొద్దిగా చిన్నగానే ఉంటుంది, నేను తమ్నైల్ అంత ఎక్స్పర్ట్ కాదు నేను తమ్నైల్ చేసి చేయడంలో. అలానే వీడియోలో కంటెంట్ మాత్రం తగ్గదు, వీడియో మంచిగా ఉంటుంది. మనం శ్రీశైలం చేరుకున్న వెంటనే అక్కడ నుంచి మనకైతే బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా పాతాళ గంగ దగ్గరికి 1 కిలోమీటర్ ఉంటుంది. అలాగే మెయిన్ టెంపుల్ నుంచి కూడా 1 కిలోమీటర్ ఉంటుంది దాదాపుగా. ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి, వెళ్ళొచ్చు. శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తులు ఖచ్చితంగా పాతాళ గంగలోకి వెళ్ళి స్నానం చేసి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. అయితే ఇప్పుడు పాతాళ గంగ ఎక్కడ ఉంటుందంటే కిందకు ఉంటుందండి. ఎందుకంటే మెయిన్ టెంపుల్ ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి కొండ పైన వెలిసారు కదా, అలా కింద పాతాళ గంగ ఏమో కింద ఉంటుంది. అంటే నది కృష్ణా నది. ఆ కిందికి నడవాలి. కిందకి దిగేటప్పుడు ఈజీగా దిగేస్తాం, కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మనకు అందరికీ ఈజీగా కన్వీనియంట్గా ఉండడానికి మనకు రోప్వే కూడా అవైలబుల్ ఉంది. ఎప్పుడైనా మీరు శ్రీశైలం వస్తే మంచి సీజన్ టైంలో, అంటే శివరాత్రికి ఉగాదికి టైంలో శ్రీశైలం కానీ వస్తే, ఒకవేళ మీకు అంత లెక్క రూమ్స్ అయితే దొరకవు, అన్ని కొన్ని హోటల్స్ అయితే అవి దొరకవు, అప్పుడు సత్రాలలో కూడా రూమ్స్ అయితే ఖాళీగా ఉండవు. ఆ టైంలో మీకైతే ఈ డార్మేటర్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేనైతే డార్మేటర్కి వచ్చిన చూడండి. ఎవరికైనా సోలోగా వెళ్తే డార్మేటర్ తీసుకోవాలన్నప్పుడు వాళ్ళకి ఉపయోగపడిద్దని నేను ఈ వీడియో తీసిన. ఈ డార్మేటరీలో మనకైతే ఒక బెడ్కి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారు, అంటే 100 రూపాయలు అయితే తీసుకుంటారు ఒక బెడ్కి అయితే. అలాగే కింద చాప మీద పడుకోవాలి, చాప అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చాప మీద అయితే ఒక 50 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ చూడండి స్వాములంతా చాపలు వేసుకుని ఎలా పడుకున్నారో, ఇలా చాప మీద అయితే వాళ్ళే ఒక 50 రూపాయలు అయితే తీసుకుంటారు చాపకైతే. అదే బెడ్కి అయితే 100 రూపాయలు అయితే తీసుకుంటారు. లాకర్కి ఎక్స్ట్రా 20 రూపాయలు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే ఆ డార్మేటరీ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. అయితే ఈ డార్మేటరీ ఎక్కడో లేదు, మనం పాతాళ గంగ దారికి వెళ్తుంటాం కదా, పాతాళ గంగ దగ్గరికి, ఆ దారి మధ్యలోనే మనకు రైట్ సైడ్లో డార్మేటరీలు కనిపిస్తాయి. కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నాను నేను ఈ వీడియోని, ఎందుకంటే నేను ఆల్రెడీ ముందుగానే వీడియో తీసిన, కానీ కొన్ని క్లిప్స్ నా దగ్గర అయితే దొరకలేదు, అందువల్ల కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు పాతాళ గంగ మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. చూడండి, ఈ మెట్ల దారి మీద కిందికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతాం, కాకపోతే వచ్చేటప్పుడే కొద్దిగా కష్టం. మీకు వచ్చేటప్పుడు రోప్వే కూడా చూపిస్తా, రోప్వే కాస్ట్ గురించి వాటి గురించి అప్పుడు మాట్లాడుకుందాం మనం. చాలా మంది స్వాములు అయితే ఈ పాతాళ గంగలో స్నానం చేసి అక్కడి నుంచి మొక్కుకుంటా, మనకు మెయిన్ స్వామి ఉన్నారు కదా అక్కడ దగ్గర దాకా ఇట్లా పడుకొని మొక్కుకుంటా పొరుగుదండాలు పెట్టి వెళ్తుంటారు. ఈ విధంగా అయితే మొక్కుకుంటా వెళ్తుంటారు. ఎంత భక్తి ఉంటే అసలు శివభక్తులు ఎక్కడున్నా కఠినంగా ఉంటారు, అంత భక్తిని చూపిస్తుంటారు ఆ స్వామివారికి. పాతాళ గంగ చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఈ పాతాళ గంగ చరిత్ర కూడా మీకు క్లారిటీగా వివరిస్తా. ఇప్పుడు మనం మెట్ల మీదనే ఉన్నాం చూడండి, చాలా లోతుకు వెళ్ళాలి. చెప్పే కదా పైన కొండ మీద స్వామి ఉంది, కిందకి వెళ్ళాలి. ఇది ఇక్కడ దాకా అయితే వచ్చినాం చూడండి. మీరు ఎక్కడ ఆగకుండా వస్తే గట్టిగా అయితే ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు అయితే కిందికి వచ్చేయచ్చు. కొంచెం లేట్ అయితే ఒక ½ అన్ అవర్, అంతకన్నా ఎక్కువ పట్టదు. అది ఫైనల్గా అయితే వచ్చినాం పాతాళ గంగ దగ్గరికి.
మార్నింగ్ 4 నుంచే అంటే ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇక్కడైతే భక్తులు కోలాహలంగా ఉంటారు. అంతమంది భక్తులు వచ్చారు చూడండి. ఇంకా చూడండి ఎంతమంది భక్తులు వచ్చారంటే కిందకి అంత పై నుంచి నడుచుకుంటా ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తున్నారంటే ఇంక ఎంత నమ్మకమో చూడండి శివయ్య దగ్గర. అంటే పాతాళ గంగలో స్నానం చేసే వెళ్తారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ. నేను కూడా మార్నింగ్ వచ్చిన మీకు ఆ కొండ వెనక నుంచి సూర్యుడు వస్తాడు చూడండి. సూర్యుడు ఉదయిస్తుంటాడు. సన్ రైజ్ కోసం మనం ఎక్కడికెక్కడికో వెళ్తుంటాం. నేను ఈ శ్రీశైలంలో చూపిస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే మీరు సూర్యుడు ఉదయించేది చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు శ్రీశైలం వచ్చిన భక్తులు ఎందుకు ఈ పాతాళ గంగలో స్నానం చేస్తారనేది ఇప్పుడు చరిత్ర చెప్తా చూడండి మీకు. చూడండి ఈ పాతాళ గంగ దగ్గరికి వచ్చిన నిష్టగా ఎంత చక్కగా స్వాములు అయితే పూజ చేస్తున్నారో చూడండి. ఆ స్వామి వారిని వేడుకుంటూ మీకు ఇంకొక గొప్ప విషయం చెప్తా చూడండి. ఈ పాతాళ గంగ అడుగు భాగాన ప్రాణమున్న నంది విగ్రహం కూడా ఉంది. అసలు మనకి ఈ శ్రీశైలంలో 2 నందులు ఉంటే, ఒక నంది ప్రాణమున్న నంది ఈ పాతాళ గంగ అడుగు భాగాన ఉంటే, ఇంకొక నంది స్వామివారి మల్లికార్జున స్వామి ఉన్నారు కదా, ఆయన ఎదురుగా ఒక నంది విగ్రహం ఉంటుంది. 2 నందులు ఉంటే ఈ 2 నందులకి 2 పేర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ లోపల నీళ్ళలో ఉన్న నంది పేరు వచ్చేసి ఉబ్బల బసవన్న అంటారు. అయితే అక్కడ స్వామివారి ఎదురుగా ఉన్న బసవన్న పేరు శనగల బసవన్న అని అంటారు. అంత గొప్ప మహిమ గల నంది విగ్రహం లోపల ఉంది. ఆ నంది విగ్రహానికి ప్రాణం ఉందని తెలిసే ఇక్కడ ఈ పాతాళ గంగలో స్నానం ఆచరించి ఆ శివయ్యనైతే దర్శనం చేసుకుంటారు. ఇంకా ఇక్కడికి వచ్చిన భక్తులైతే శివరాత్రికి ఉగాదికి అయితే తండోపతండాలు తరలి వస్తుంటారు. ఇక్కడ కూడా పూజలు చేస్తుంటారు. అదే పాతాళ గంగ దగ్గర కూడా పూజలు చేస్తుంటారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారు. అన్నీ ఇక్కడ చేస్తారు. మీకు పాతాళ గంగ లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ కూడా ఇక్కడ అరేంజ్ అయితే చేశారు. చూడండి లోపలికి వెళ్లకుండా అక్కడ దాకా మనకు పడవలలో చూడండి, అంటే లోపల ఏమైనా చెత్త అవి వేయకుండా వాళ్ళైతే సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. మనం గట్టిగా ఒక 4-5 మెట్లు మాత్రమే లోపలికి దిగుతాం. ఎందుకంటే ముందు మనకు అడ్డం అయితే ఉంటుంది. అంటే చైన్తో అక్కడి నుంచి ఇక్కడ దాకా కర్రలతో అన్ని అడ్డం కడతారు. ఆ అవతల ఉన్న వాళ్ళ పడవలలో ఉన్న చూడు, వాళ్ళు ఏమైనా చెత్త ఉంటే ఆ చెత్త తీసేస్తుంటారు. అంత క్లీన్గా అయితే ఉంచారు. చాలా అంటే చాలా మంచిగా అయితే చూసుకుంటున్నారు ఇక్కడైతే ఈ పాతాళ గంగని. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరు సబ్బు కానీ షాంపూ కానీ వాడకండి. ఎందుకంటే ఇంకా గలీజ్ అయిపోతాయి. మీరు ఆ షాంపులు అవన్నీ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పాతాళ గంగలో అంత మహిమ గల వాటర్ అవి, అంటే అంత మహిమ గల నీళ్లు. ఇంకా దీనికి ఇంకో చరిత్ర ఉంది. ఆ చరిత్ర కూడా మీకు చెప్తా చూడండి క్లారిటీగా. ఇక్కడ చూడండి ఆ గంగమ్మ తల్లి కూడా అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కూడా పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇంకా చరిత్రలోకి వెళ్తే ఈ ప్రాంతాన్ని అప్పట్లో చంద్రగుప్తుడు అనే రాజు పరిపాలించేవాడు. అయితే ఆయన ఎన్నో దేశాలు తిరుగుతూ ఎన్నో విజయాలు సాధించాలని పూనుకొని తర్వాత ఆయనకు ఒక కూతురు పుట్టిన చిన్న కూతురు అయితే పుడుతుంది. పుట్టిన వెంటనే ఆయన రాజ్యాన్ని వదిలేసి ఎన్నో రాజ్యాలు జయించాలని సంవత్సరాలు బయటే తిరుగుతూ విజయాలు సాధిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అనుకోకుండా ఆయన తన రాజ్యానికి ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ఆయన రాజ్యంలో కొంతమంది చెలిగత్తెల మధ్య ఒక అందమైన అమ్మాయిని అయితే చూస్తాడు. ఆ అందమైన అమ్మాయి ఎవరో కాదు, స్వయంగా ఆయన సొంత కూతురే. ఆమె పేరు చంద్రావతి. ఆ అందానికి మైమరిచి ఆమె కూతురని గ్రహించగా ఆమెని బలత్కరించబోతాడు. కానీ అదే టైంలో ఆమె దానికి తిరస్కరించి ఆమె అక్కడి నుంచి నేను నీ కూతురని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే కూతురని తెలిసినా కూడా ఆయన ఆ అందానికి మైమర్చలేక మళ్ళీ ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా అడవిలోకి వెళ్ళి మరి ఇలా చేయాలనుకుంటాడు. మళ్ళీ బలత్కరించబోతాడు. అప్పుడు ఆమె శివయ్యని ప్రార్థిస్తుంది. ఇంకా అలా తపస్సు చేస్తూ ఆమె ఆ శివయ్యని ప్రార్థించగా శివయ్య ప్రత్యక్షమయ్యి అతనికైతే శాపం పెడతాడు. అతనికి ఏమని శాపం పెడతారంటే, నువ్వు ఒక పచ్చ బండవై ఈ పాతాళ గంగలోనే ఉండిపో అడుగు భాగానని శాపం పెడతారు. అందుకే ఇక్కడ నీళ్లు చూడండి చాలా పచ్చగా కనపడతాయి. ఎందుకంటే ఆ పచ్చ బండ ఈ నీళ్ళ కిందే ఉంది. ఒకవేళ మీరు గంగ దాకా వెళ్ళలేకపోతే ఇక్కడ కూడా మీకు ఆ గంగ నీళ్ళే, పాతాళ గంగ నీళ్ళే ఇలా మీకు కొళాయిల రూపంలో అరేంజ్ చేశారు. చూడండి వాటి కింద కూడా స్నానం చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆ పడవలు కనపడుతున్నాయి కదా, ఈ పడవలంతా మనకైతే సెక్యూరిటీ. అలాగే ఇక్కడ చెత్త అలాంటివి వేయకుండా అయితే మనకైతే చూస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉందంటే పాతాళ గంగ వేరే లెవెల్. మీకైతే ఎలా అనిపించింది ఈ పాతాళ గంగ నాకైతే తెలీదు. నేను పొద్దున్నే వెళ్ళా కాబట్టి నాకైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. సరే ఇప్పుడైతే పాతాళ గంగ అయితే చూసేసినాం. ఇంకా అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడు మెట్లు ఎక్కలేం మనం. అయితే ఇప్పుడు ఏంటి మనం ఏం చేయాలి, రోప్వే ఉపయోగించుకుందాం. రోప్వే అంటే ఏం లేదు, కింద నుంచి పై దాకా మనల్ని అయితే ఒక దాంట్లో తీసుకువెళ్తారు. అది మీకు చూపిస్తా, దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను.
మీరు ఆ గంగలో స్నానం చేసి కొంచెం పైకి రాగానే మనకు రైట్ సైడ్ ఇలా రూట్ కనపడుతుంది. ఆ రూట్లో ఇలా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఏపీ టూరిజం బోటింగ్ అనే ఏరియా అయితే మనకు కనపడుతుంది ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ లోనే మనకైతే బోటింగ్ కూడా డీటెయిల్స్ అంటే ఇక్కడ బోటింగ్ కూడా అరేంజ్ అయ్యి ఉంటుంది. ఆ బోటింగ్ కూడా పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు. కాకపోతే ఆ రోజు క్రౌడ్ ఉండటం వల్ల బోటింగ్ అయితే లేదు. మీరు ఒకవేళ అక్కమహాదేవి గుహలకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచే వెళ్ళాల్సిందే. ఇక్కడ చూడండి బోటింగ్ అని బోర్డు బాగు కనపడుతుంది కదా. మీరు అక్కడ టికెట్ తీసుకుని ఇలా నడుచుకుంటూ వచ్చి ఇలా ఈ మెట్ల ద్వారా ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయనకి టికెట్ అయితే ఆయనకి ఇచ్చి ఇక్కడ నుంచి మెట్ల ద్వారా కిందకి వెళ్తే మనకి అక్కడ కింద బోటింగ్ ఉంటుంది. అంటే అక్కమహాదేవి గుహలకు కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి. అక్కమహాదేవి అంటే మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి, గొప్ప శివభక్తురాలామా, అంటే నగ్నంగా ఆ అడవులలో తపస్సు చేసిందామా. ఇదిగో ఇలా వెళ్తే కింద బోటింగ్ ఉంటుంది, నార్మల్ బోటింగ్ ఉంటుంది, అక్కమహాదేవుల దగ్గరికి వెళ్ళడానికి బోటింగ్ కూడా ఉంటుంది. నార్మల్ బోటింగ్ కూడా అక్కడైతే జస్ట్ 80 రూపాయలు 50 రూపాయలు అయితే తీసుకొని మనకైతే బోటింగ్ అయితే అరేంజ్ చేశారు. కానీ ఇప్పుడైతే క్రౌడ్ ఉండటం వల్ల లేదు. సరే ఇదంతా మనకెందుకు, మనం అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు కావాల్సిన రోప్ వే అయితే వస్తుంది. ఇక్కడైతే అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైదానికి వెళ్ళడానికి ఒకసారికి 80 రూపాయలు అయితే తీసుకుంటారు. కాకపోతే మనం పైనుంచి రాలేదు కదా, కింద నుంచి వెళ్తున్నాం. వన్ సైడ్ అయితే 60 రూపాయలు అయితే తీసుకుంటారు. మేము ఉదయాన్నే కాబట్టి భక్తులు చాలా తక్కువ ఉన్నారు, ఈజీగా అయితే ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. చూడండి ఇక్కడ కుర్చీలు కనపడుతున్నాయి. ఈ కుర్చీలలో మామూలు భక్తులు ఉంటే అసలు పట్టరు. అదిగో రోపే వస్తుందండి, మీకు చూపిస్తా. అంటే 60 రూపాయలే తీసుకున్నారు మనకి ఇట్లా పైకి వెళ్ళడానికి. అదే 2 సైడ్స్ అనుకో 80 రూపీసే. మీరు ఒకవేళ పాతాళగంగ మెట్లు దిగలేరు అనుకుంటే మీరు పైన స్టార్టింగ్లో మీకు లెఫ్ట్లో కనపడుతుంది ఈ రోప్ వేకి మార్గము. అలా ముందుకు వస్తే మీరు అక్కడ టికెట్ కొనుక్కొని 2 సైడ్స్కి తీసుకొని టికెట్ ఒకేసారి ఎక్కచ్చు. ఇప్పుడు చూడండి మనం రోప్ వే ఎక్కుతున్నాం. ఒకసారి రోప్ వే కూడా ఎక్సలెంట్గా ఉంది, అసలు చాలా అంటే చాలా బాగుంది. నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని అయితే ఉపయోగించుకోండి. మీకు చూపించడం కోసం నేను ఎక్కుతున్నా, లేకపోతే మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయేవాడిని. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడండి, ఎంత అందంగా ఉందంటే. ఇక్కడ చూడండి ఒకసారి ఎక్సలెంట్ వ్యూ. మీరు ఎక్కాలని ఎక్కిరా చూద్దామని. మీకు చెప్పే కదా, పైన కూడా మీరు ఒకవేళ అలా మెట్లు దిక్కకుండా పైనుంచే రోప్ వే రావాలంటే పైన మీకు ఎంట్రన్స్లోని పాతాళగంగ మెట్ల ఎంట్రన్స్లో లెఫ్ట్లో మీకు ఇట్లా వస్తే ఇలా బోర్డు కనపడుతుంది చూడండి. ఇక్కడ టికెట్ తీసుకోండి, 2 సైడ్స్కి టికెట్ తీసుకోండి. మీరు ఒకవేళ రాలేకుంటే అంటే మెట్ల మార్గం నడవలేకుంటే ఇక్కడ 2 సైడ్స్ తీసుకుని ఫస్ట్ కిందకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ పాతాళగంగలో మునిగి మళ్ళీ అక్కడికే వచ్చి రోప్ వే కింద ఎక్కితే మళ్ళీ పైన వదిలిపెడతారు. ఇంకా హ్యాపీగా స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఓకే, వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అయితే నాకైతే తెలియదు. పాతాళగంగ నేను ఒకసారి మీకు చూపిద్దామని నేనైతే వీడియో తీసిన. నాకైతే ఎక్సలెంట్గా ఉంది ఈ పాతాళగంగ ఏరియా. నాకైతే అసలు మార్నింగ్ వెళ్ళినా కదా, చాలా అద్భుతం అనుకోండి. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది అయితే నాకైతే తెలియదు. కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.